అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ అయితే మన రెసిపీ చూడబోతే ఏంటంటే కేరళ స్టైల్ చేపల పులుసు అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. 1/2 కేజీ చేపలు, దీని పేరు వచ్చి బంగారు పాప, శుభ్రం కడిగిలా తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను. ఇలా బాగా ఇప్పుడైతే పిసికి ఈ చింతపండులో ఉండే పులుసు అంతా ఇలా తీసుకోవాలి. ముందుగా నానబెట్టుకుంటే మనం ఈజీగా తీయటానికి అవుద్ది. నేనైతే ఇలా ముందుగా నానబెట్టేసుకున్నాను. ఇంకొద్ది నీళ్ళు వేసుకొని ఇంకా ఉన్న పులుసు అంతా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న పులుసుని ముందుగా కడిగి పెట్టుకున్న చేపల మీద ఈ పులుసు అంతా ఇప్పుడు ఇలాగా వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే చేపలు కొంటే ఇలా పులుసు వేసి ఉంచండి, చాలా బాగుంటుంది. దీంతో పాటు కొద్ది ఉప్పు కూడా కొద్ది సరిపడా తీసుకొని ఈ చేపల పులుసులోనే వేసుకొని కలిపేసి ఉంచుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసి ఉంచడం వల్ల ఏంటంటే చేపలకు వచ్చి నీసు వాసన ఉండదు. అలాగే మన కూర వండుకున్నా సరే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అలా ఉంచేద్దాము. ఇలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. ఇలా కళాయి పెట్టేసిన తర్వాత వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నాను. ఇలా వేరుశనగ నూనె వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఈ మెంతులు కొద్దిగా చిటపటలు ఆడిన తర్వాత ఒక్క ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలోనే సన్నగా కట్ చేసిన అల్లం అయితే 1 టేబుల్ స్పూను ఇలా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 1.5 టేబుల్ స్పూను ఇలాగ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక 3 టమాటాలు కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా ఇలాగ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 కప్పు కొబ్బరి తురుము అయితే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన ఆ కళాయి వేడిలోనే 1 నిమిషానికి అలా కలుపుకోవాలి. ఇప్పుడైతే 1 నిమిషం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు వేపుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా తీసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఫైన్గా ఆడించుకొని తీసుకోవాలి. ఇప్పుడు నిన్న కడిగి పెట్టుకున్న మట్టి కుండని అయితే ఇలాగా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉండే నీళ్ళంతా ఇలాగా ఆవిరైపోవాలి. ఇలా బాగా ఆవిరైపోయిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఈ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చి కొత్త కుండ కదా, అందు గురించి ముందుగా ఇలాగా ఆయిల్ వేసుకొని బాగా ఉల్లిపాయలు వేసి ఇలాగ బాగా వేపి తీసేయాలి. లాస్ట్ని అయితే కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఇంకా తీసేయాలి. ఉల్లిపాయలు అయితే ఇంకా పనికి రాదు. ఇప్పుడైతే కొండని బాగా చల్లారిన తర్వాత కడిగి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇలాగ వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా కొద్దిగా చిటపటలాడిన తర్వాత 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 4 నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారపొడి 1.5 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత
ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మిక్సీ కడిగి ఆ వాటర్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మిక్సీ కడిగి నీళ్ళు కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలపాలి. పెద్ద మంట వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా మరిగించాలి. ఇలాగ మసాలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 1-2 నిమిషాలకి బాగా ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకోవాలి మూత. ఇలా మూత తీసిన తర్వాత ఇప్పుడైతే బాగా మరుగుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీ వచ్చి ఇలాగ అడుగు పెట్టకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ముందుగానే చింతపండు నానబెట్టిన చేపల్ని ఇప్పుడైతే గ్రేవీలో అయితే ఇలాగ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే చేపల పులుసు వండేటప్పుడు చింతపండు పులుసులో ఈ చేపల్ని వేసి కొంచెంసేపైనా సరే ఉంచేసి మీరు కూర వండుకొని చూడండి. టేస్ట్ మట్టుకైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత లైట్గా ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంట వచ్చి హైలో కాకుండా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. 20 నిమిషాల్లో చేప అయితే ఉడికిపోతుంది. నిమిషానికి ఒకసారి అయితే ఇలా మూత తీసుకొని ఇలా క్లాత్ తోటి గరిటె పెట్టకుండా ఇలాగ తిప్పుకొని కలుపుకోవాలి. చూసారా, ఇలాగా మంట వచ్చి సిమ్లోనే ఉన్నట్టుగా చూసుకోవాలి, హైలో ఉంచకూడదు. ఇప్పుడు ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం పులుపు అంతా సరిపోయిందని ఒక్కసారి చూసుకోవాలి. చేపల పులుసులో కారం పులుపు బాగా సరిపోయింది. ఉప్పు అయితే కొద్దిగా సరిపోలేదు. ఉప్పు అయితే నేనైతే ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక్కసారి ఇలాగ తీసుకొని ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఆ 2 నిమిషాలు కూడా అయిపోయింది. ఇప్పుడైతే మూత తీద్దాము. చూసారా, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది. ఇప్పుడైతే కేరళ స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని ఇలాగ మూత పెట్టుకోవాలి. ఈ కుండ వేడికి స్టవ్ ఆఫ్ అయినా సరే చేపల పులుసు చూసారా ఎలా ఉడుకుతుందో. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్.